ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతోంది. 2 రోజుల క్రితం అర్ధరాత్రి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తెరదుంపుచ్చుకోగా తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాసేపట్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అయితే ఆయన రాకను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన సరిత తిరుపతయ్యకు సీఎం రేవంత్ నచ్చజెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న బండ్ల కృష్ణమోహన్ కాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అంతేకాదు గ్రేటర్ పరిధిలో ఉన్న 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేందర్, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చూస్తుంటే సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటు గద్వాల ఎమ్మెల్యేలతో పాటు రేపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సునీల్. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ని వేగవంతం చేసింది. దానిలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే 6 ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా 8 మంది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీకి కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తాజాగా మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 3 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీఆర్ఎల్ ఇన్ఛార్జ్ అయినటువంటి దేవదాస్ మున్షి ఆ సమక్షంలో గద్వాలకు సంబంధించినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వీరితో పాటు మరొక వైపు రేపు గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి కొంతమంది కీలక ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రేటర్ లో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలు రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ప్రస్తుతం ఆ నేతలే రేపు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి 39 మంది ఎమ్మెల్యేల్లో 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి కండువా కప్పడంతో పాటు బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం చేరికలు అయితే వేగవంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేలే కాదు, ఎమ్మెల్సీల పైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అందుకే ఇప్పటికే 8 మంది ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రావడమే లక్ష్యంగా అయితే ఎమ్మెల్సీని చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానిలో ఇప్పటికే మండలిలో శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ బలం 12కి చేరినటువంటి పరిస్థితి. మరొక 5-6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం శాసన మండలిలో కూడా పూర్తి స్థాయి మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అప్పుడు అటు శాసనసభలో కానీ ఇటు మండలిలో కానీ రెండింటిలో కూడా ఏ బిల్లు ప్రవేశపెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా పాస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. మరికొద్ది గంటల్లో 2 తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మరికొన్ని గంటల్లో భేటీ కాబోతున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ ఇందుకు వేదిక కాబోతోంది. ఈ ఇద్దరు నేతలు సీఎంలుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న సమావేశం కావడంతో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత నెలకొంది. వీరిద్దరి సమావేశంలో 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు.